మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ ఆదివారం దినమును మాకు సిద్ధపరిచి మా హృదయాలను మీ వాక్యం చేత నింపుకొని ఈ లోకంలో నాయన ఎలా జీవించాలో మీరు మాకు నేర్పుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి కుమార్తెను కుమారుని జ్ఞాపకం చేసుకొని మీ మాటలను నాయన విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా వాటి ప్రకారంగా జీవించే సహాయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒకే ప్రియమైన దేవుని వరలారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించాలి. దేవుడు అనగానే ఆత్మ. మనందరం కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలుగుతూ ఆత్మ సంబంధమైన పనులు చేస్తూ దేవుణ్ణి మనము క్రియల రూపంలో ఆరాధించాలి. కనుక ఆత్మ సంబంధమైన విషయాల్లో ఈరోజు ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు ఆత్మ. దేవునిలో నుంచి వచ్చిన మనమందరం కూడా ఆత్మలం. అయితే లోపల కనబడనే ఆత్మల గురించి ఆలోచన ఈరోజు సమాజంలో చాలా తక్కువగా ఉంది. బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన ఆ విషయాలతో శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనిషి తెలుసుకోవలసిన, గ్రహించవలసిన ప్రాముఖ్యమైనది ఆత్మ. లోపల కనబడని ఆత్మగా ఉన్న మనము ఈ ఆత్మ తప్పిపోవటానికి, చెడిపోవటానికి, భ్రష్టత్వంగా మారటానికి కారణాలు ఈ భూమి మీద మనం బ్రతికున్నప్పుడు తెలుసుకోవాలి. కనుక ఆత్మ సంబంధమైన మాటలు కొన్ని మనం చూద్దాం. ఏంటి అని అంటే, ఆత్మను భ్రష్టు పట్టించేవి ఏవి? ఆత్మను భ్రష్టు పట్టించేవి ఏవి? లోపల ఉన్న ఆత్మను మనం ఎలా కాపాడుకుంటున్నాము? లోపల ఉన్న ఆత్మకు ఏమి అందించాలి? దాని పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు ఈరోజు చాలామందికి ఉండటం లేదు. కనుక మన ఆత్మ భ్రష్టత్వంగా మారుతుందా? ఒకవేళ మారితే ఏంటి దానికి పరిష్కారము అనేటువంటి ఆలోచనలు కలిగి మనం జీవించాలి. ఒకవేళ మన ఆత్మ భ్రష్టు పట్టినదైతే వాక్యాన్ని బేస్ చేసుకొని సరిచూసుకొని మనం దాన్ని కనుక తెలుసుకోగలిగితే మనము చాలా క్షేమంగా ఉంటాం. కనుక భ్రష్టు పట్టించేవి ఉన్న ఈ లోకంలో వాటిని కనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీ. కనుక కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకనంటే ఈ భ్రష్టత్వం అనేటువంటి ఈ పదం అసలు మనకి ఏం చేస్తుంది అని మనం ఆలోచించినప్పుడు, ఈ భ్రష్టత్వం అనేది మన హృదయంలో నుండి పుట్టేటువంటి ఆలోచనలు, హృదయంలో నుండి పుట్టేటువంటి కోరికలు. ఈ కోరికలు ఏం చేస్తాయనంటే నైతిక విలువలను తెలుసుకోనివ్వలేదు. ఈ లోకంలో భిన్నంగా మనం దేవుడికి భిన్నంగా బ్రతుకుతూ ఉంటాం. కనుక ఈ విలువలన్నీ మనకు తెలియకపోతే చాలా ప్రమాదం. ఇంకేంటంటే మంచి మార్గంలో నుండి మనల్ని తొలగింపజేస్తుంది. భ్రష్టత్వం అనేది చాలా మంచిది కాదు. నీతిలో నుండి మనల్ని తొలగింపజేస్తుంది. మంచి మార్గంలో మనల్ని నడవకుండా చేస్తుంది. విలువ కలిగిన జీవితాన్ని గడపకుండా చేస్తుంది. మరి ఇలాంటిది మనలో ఉండటం అవసరం అంటారా? అవునా? సహజంగా మీరు ఆలోచించండి. మనము ప్రతి విషయంలో మనం శుభ్రత పాటిస్తాం, కానీ ఆత్మ విషయంలో కూడా మనం శుభ్రత పాటించాలి. మనం మన ఇంటిని, మన వాకిల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ రోడ్డును మనం శుభ్రంగా ఉంచలేం. మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ మన మనసుని మనము శుభ్రంగా చేసుకోలేం. మన మనసుని శుభ్రంగా చేసుకునేటువంటిది వాక్యం. ఆ భ్రష్టత్వాన్ని తీసివేయించేది వాక్యం. మంచి మార్గంలో నడిపించేలా చేసేది వాక్యం. ఆ వాక్యానికే మనం దూరం కాకూడదు. అలా అయిపోయామా మన ఆత్మ భ్రష్టత్వం వస్తుంది.
మరి భ్రష్టత్వంతో కూడినటువంటి ఈ ఆత్మ చేరే స్థలం ఏంటి? ఎక్కడికి పోతుంది? ఎంత భయంకరంగా ఉంటుంది? మరి ఈ ఆలోచనలను మనం కలిగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. కనుక మీరు ఆలోచించండి. మొట్టమొదటగా మన ఆత్మను భ్రష్టత్వంగా మార్చేటువంటిది ఏంటి అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించవలసింది దురాలోచనలు. మొట్టమొదటిగా ఏంటి అది? మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. 18, 19 వచనాలు కొన్ని మాటలు మనం చదువుకుందాం. నోటు నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇది హృదయంలో నుండి నీ మాట ద్వారా లోకంలోకి వచ్చేస్తుంది. అంటే నోటిలోకి రావటానికి ముందు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడికి? హృదయంలో నుండి. అంటే హృదయంలోనే అయిపోతుంది. నువ్వు హృదయంలోనే ఏదైతే ఉంటుందో అదే నీ నోటి ద్వారా నువ్వు పలుకుతావు. కనుక అది నేనేం చేస్తుందట? ఇవి మనుషులను అపవిత్రపరచును. మీరు గ్రహింపరా అంటున్నాడంటే గ్రహించాలి కదా. అంటే మనం అపవిత్రముగా కాకుండా ఉండాలన్నది దేవుడి ఉద్దేశం అండి. మనం అయిపోయామన్నది ఉద్దేశం కాదు నేను చెప్పేది. మనం అయ్యామా లేదా అనేది ఎవరి ఆత్మకు వాళ్ళు తెలుసు. దేవుడికి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఒకళ్ళని విమర్శించేటువంటిది అనేది కాను. నన్ను నేను పరీక్షించుకుంటా. కాకపోతే దేవుడు మనతో చెప్పుతున్న మాటలు ఇవి మనం పాటిస్తున్నామా, ఇవి మనం కలిగి ఉన్నామా అనేది తెలుసుకోవాలా. చదువుతాము. దురాలోచనలు నరహత్యలను, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చినవి. చూసారా? ఇవి మనుషులను అపవిత్రపరచును. దురాలోచనలు అన్నాడు మొట్టమొదటిగా. అక్కడ ఒకటి చాలండి. ఇక అవన్నీ నేర్చుకోవాలంటే మళ్ళీ చాలా టైం పట్టింది. అంటే ఒక మనిషిలో ఉన్న ఆత్మను పట్టించేవి దురాలోచనలు. చెడ్డది దురాలోచన అంటే చెడ్డ ఆలోచన అండి. ఈ చెడ్డ ఆలోచనలు మన హృదయంలో నుండి తొలగిపోవాలంటే నీ హృదయంలోకి నువ్వు వాక్యం అనేటువంటి మందును వేసుకోవాలి. మరి హృదయం ఎక్కడ ఉంటుంది? హృదయాన్ని దేని గురించి మనం పరితపిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తుల వారు చెప్పాడు కదా స్వయాన, హృదయంలో నుంచి వచ్చేస్తుంది. దీంట్లో దురాలోచనలు. ఇక మన ఈ ఆలోచనలు ఉంటే అవి ఆలోచనలను నెరవేర్చుకోవటానికే మన జీవితం సరిపోదు. అది ఒకటా రెండా ఎన్ని ఉంటాయి చెప్పండి. చాలా ఏంటంటే మన స్థితిని మారుస్తుంది. అది మంచి స్థితిలో నుంచి చెడ్డ స్థితిలోకి మనల్ని తీసుకువెళుతుంది. విలువలుగా బ్రతకనివ్వదనండి దురాలోచనలు. ఇది దురాలోచనకి ఎలాంటిదని మనం ఆలోచిస్తే యాకోబు గారు అంటారు 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారా? నీలో వచ్చినటువంటి ఆ దురాశ ఎక్కడికి నడిపిస్తుంది? నిన్ను మరణం దగ్గరకు నడిపిస్తుంది. దురాశ గర్భం ధరించుకుంటుందట. అంటే మన శరీరంలో మన మనసులో పుట్టినటువంటి ఆలోచనలు ఆ చెడ్డవన్నీ కూడా గర్భం దాలుస్తుందట. ఆ గర్భంలో ఉన్నవన్నిటిని కూడా మనం నెరవేర్చుకోవాలి. అన్ని రకాలు ఉంటాయి అందులో. దురాశ గర్భము ధరించి చివరికి వచ్చేది ఏంటో తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏమంటే పాపముతో చనిపోతే మనకు వచ్చేది నరకం. మనిషి ఎలాగనైనా చనిపోతాడు. మీరు గమనించండి. అంటే నువ్వు మరణించే లోపు నీలో ఉన్న ఆత్మ, నీవై ఉన్న ఆత్మవి భ్రష్టత్వంగా నువ్వు ఉండకూడదు. భ్రష్టుడిగా నువ్వు మరణించకూడదు. మరణించే లోపు ఆత్మకు పట్టినటువంటి భ్రష్టత్వాన్ని నువ్వు తీసివేయాలి. అంటే పాపముతో మనిషి మరణించకూడదు. మరణించే లోపు మనిషి పరిశుద్ధుడై మారిపోయి చనిపోవాలి. మరి మనం చచ్చిపోతామని తెలిసినా కూడా దాంతోనే ఊగులాడుతున్నాం కదా, పట్టుకుంటున్నాం కదా. మరి ఎలా? ఒకసారి మీరు ఆలోచించండి. మరణము కళ్ళ ముందు ఉంది కదా. కళ్ళ ముందు ఉన్న మరణాన్ని, దాన్ని ఎవరు తప్పించలేరని వాస్తవం తెలుసుకున్న మనం
దురాలోచనలతో బ్రతికితే, నీలో ఉన్న నీవై ఉన్న ఆత్మవి భ్రష్టుడిగానే మిగిలిపోతే చివరికి పోయేది నరకమే కదా. ఇంత నిజం తెలిసినా, ఇంత వాస్తవాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నా, తెలుసుకున్న వారమై జీవించలేక మనం దురాలోచనలలో ఏమైనా బ్రతుకుతున్నామా? ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది, ఈ తరుణం ఈరోజండి. ఒకసారి మీరు ఆలోచించండి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? దురాశ గర్భం ధరించుకోకూడదు. ఏమండి, పాపముతో చనిపోకూడదు. రోగంతో చనిపోయినా పర్వాలేదు, రోగాలతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముతో మనము చనిపోకూడదు. అందుకే మీ మనసులో, మీ హృదయంలో దురాలోచనల వల్ల ఆత్మకు భంగం కలుగుతుంది. దయచేసి అందుకే మీరు మారండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దురాలోచన, తర్వాత దురాశ. ఇప్పుడే చేర్చుకున్నాం కదా. దురాలోచన, దురాశలు మనల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తుంటుంది. మూడవది దుష్టత్వం. మూడవది ఏంటి? దుష్టత్వం అనేది మన ఆత్మను భ్రష్టులుగా మారుస్తుంది. మనకు బాగా తెలిసిన మాట దావీదు గారు మాట్లాడుతూ మొదటి అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడండి? అది దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. మనుషులు ఉంటారు, మనుషులలో దుష్టులు ఉంటారు. ఆ దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించు. నీలో ఉన్న భ్రష్టత్వం, నీలో ఉన్న దురాశలు, నీలో ఉన్న అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలట? దివారాత్రములు దేవుని ధ్యానాన్ని, దేవుని జ్ఞానాన్ని మనము ధ్యానించాలి. ఇది ఏమైనా సులువైనదా, కష్టమైనదా? చాలా సులువే. మరి దేవుడు సులువుగా పెట్టినందుక దేవుని సులువుగా చూసేది మనం, అవునా? ఇది పాటించటం మనం అనుకుంటే జరగదా అండి? మనం ఏది అనుకుంటామో అది చేయడానికి ఇష్టపడతాం, కానీ ఇది కూడా వద్దు, ఇలా నేను ఉండకూడదు, నేను మానుకోవాలి, నేను మారాలి అని మనం ఒకవేళ నిశ్చయించుకుంటే మనం మారలేమా? సాధ్యమవుతుంది. ఆ సాధ్యం కావటానికి నమ్మకం మనం వాక్యం మీద పెట్టడం లేదు. అందుకే ఆయన అన్న అనుభవించి వచ్చాడు. దావీదు గారు అన్న అనుభవించి వచ్చి, దుష్టుల ఆలోచనతో పని మీరు నడవకండి. దుష్టుడు మంచివాడు కాదు, ప్రతి మంచి దాన్ని చెడగొడతాడు, పాపములు మనల్ని పడివేస్తాడు. అలాంటి ఆలోచనలతో వచ్చేవారితో మనకు ఎందుకు సాంగత్యం? ఎందుకు మన సహవాసం? వారితో ఎందుకు మనకు పొత్తు? దేవుడు చెప్తున్నాడు కదా, దుష్టుల ఆలోచనలుగా మనం మారిపోకూడదు. ఆత్మను భ్రష్ట పట్టించేవండి ఇవన్నీ. ఏంటది? మూడోది ఏంటి? దుష్టత్వము. తర్వాత శరీర కార్యాలు ఉన్నాయి. ఏమంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మరి చాలా విషయాలు అందులో చెప్పాడు. గలతీ పత్రిక మీరు రాసుకుంటూ తర్వాత చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యముల గురించి చెప్తున్నాడు. అందులో 19వ వచనంలో నుంచి ఎన్ని చెప్పాడు తెలుసానండి? అవేమనగా జారత్వం, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటాపాటలు మొదలైనవి వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు. కన్ఫర్మ్ చేసి చెప్పాడు. పరలోకం ఎవరు పోతారు, ఎవరు పోరుడు అనేది ఇక్కడ ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పాడండి. ఇవి ఉంటే, ఇవి ఏ ఒక్కటి ఉన్నా పోము. ఇందులో ఏ ఒక్కటి ఉన్న మనము దేవుని రాజ్యానికి మనం వారసులము కాలేము.
ఒక్కటి ఉంటేనే కష్టం అయితే ఇన్ని కూడా ఉంటాయి. ఆ మనుషుల కంటే ఇన్ని కూడా ఉంటాయి. వాటిని అన్నిటిని మనం ఏం చేయాలి? అవి మానాలంటే మనం ఆరాధన మానకూడదు. దేవుడు అందుకే కదా నేర్పించేది. శుభ్రం చేస్తున్నాడు కదా, పరిశుద్ధులుగా మనల్ని మారుస్తున్నాడు కదా. మనం ఆరాధన మానుకుంటున్నాం అయితే ఇందులో చెప్పినవన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాం. అందుకే మీరు ఆలోచించండి. ఇవన్నిటిని కూడా మనిషిలో ఉన్న మనస్సును పాడు చేసేవి, ఏమంటే ఆత్మను భ్రష్టు పట్టించేవి. ఇది చాలా భయంకరమైనవి, కనబడవి. కనుక మీరు ఆలోచించండి. ఏంటవి? కామారతక, దురాలోచనలు ఎన్ని రకాలుగా ఉన్నాయనండి. ద్వేషాలు కూడా ఉండకూడదట. కలహాలు ఉంటున్నాయా? మత్సరాలు ఉంటున్నాయా? దేవుడు ప్రతి ఒక్క దాని గురించి కూడా రాయించాడనంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవులైన వాళ్ళు ఇలాంటి వాటిని కూడా మరల ఏమైనా వీటితో కాలం గడుపుతున్నారేమో. అలాంటివి మనకు వద్దు అనుకున్న తర్వాత ఇలాంటి వాటితో మనము కాలము గడపకూడదు. వాటిని అన్నిటిని కూడా మనం విసర్జించాలి అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని వలరా మీరు ఆలోచించండి. మరొక మాట మనం చూద్దాం. అందులో ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి తెలుసా? దేవదూషణ అన్నాడు. ఏమంటే దేవుణ్ణి మనం దూషిస్తున్నామా? దేవుని పేరు చెప్పుకొని ఈరోజు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి, నీ దేవుడైన యెహోవా నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటాడు ఆయన. నిర్గమకాండం 20:7 ప్రియులారా, దేవుని పేరు పెట్టుకున్న మనము అనవసరంగా మనం మాట్లాడకూడదనండి, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని పిల్లలం కదా. దేవుని పిల్లలమైన మనము ఎలా ఉచ్చరిస్తున్నావు దేవుని నామాన్ని? దేవుని నామానికి మనం కలంకం తీసుకురాకూడదు కదా. అన్యజనుల మధ్య దానిని మనము చెడ్డ పేరు తీసుకువచ్చే వాళ్ళంగా మనము మారిపోకూడదు. ఇవన్నీ ఏంటో తెలుసునండి, క్రైస్తవుల మనము భక్తి జీవితంలో ఎదగటానికి ఉపయోగించే మాటలు ఇవన్నీ. ఏ ఒక్కరు కూడా దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం అంతే. మనందరం ఆలోచించుకుంటే ఏమండి, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయనను మనం చాలా గొప్పగా చూసిన వాళ్ళం అవుతాం. ఈ లోకంలో క్రీస్తుని గొప్పగా చూపించాలి. అంతే కదా మనం కోరుకునేది. అపవాది ఏమంటే మనం భక్తిగా బ్రతుకుతూ ఉంటే అది వారవలేదు. ఓర్చుకోలేని గుణం ఎవరికి ఉంటుందో తెలుసా? అపవాదికి ఉంటుంది. సో అపవాదికి ఉంటున్నప్పుడు అపవాది ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిని అది పడగొట్టాలని చూస్తుంది. ఏదో ఒక ఆశ, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక పని మన కళ్ళ ముందు మన శరీరంతో చేసేలా మనల్ని చేస్తుంది. ఒక విషయం చెప్పనా, అసలు అపవాది పాపం చేయదు, అపవాది పాపం చేయిస్తుంది. ఎంత తెలివిగా అది చేస్తుందో తెలుసా? ఆ పాపం చేయాలో చేయొద్దు అన్నది మాత్రం నీ హృదయం మీద ఆధారపడి ఉంటుంది. చేయదని కాదు, అది చేయించుతుంది ముందుగా. ఇప్పుడు అవ్వ ఆదాములు ఉన్నారు, పండు తీసుకొని వచ్చి చేతికి ఇచ్చిందా అంటే ఏమైపోయి చేతితో తెంపుకొని తిన్నరా? చూసారా? అదే మరి తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. అపవాది పండు తినమ్మా బాగుంటుంది అని చెప్పొచ్చు కదా. ఒక విషయం తెలుసా? పాపం అనే దేవుని నమ్ముకున్న వాళ్ళని పాపం అనేది ఎలా చేసి చూపించాలో, నా చేతికి అంటకుండా నీతోనే చేసి చూపిస్తాను చూసినవా అని చేసి చూపించింది. అది అవ్వే వెళ్ళేలా చేసింది, తెంపుకొనేలా చేసింది, తినగలిగేలా చేసింది. దాని మాటలు అలా ఉంటాయి. తర్వాత నువ్వు ఒకదానివి కాదు, ఇచ్చే నేనిస్తే తీసుకోడు, ముఖం మీద ఇసిరేస్తాడు. నేను పోయి ఇచ్చిన అనుకోండి, నువ్వెవరు అంటాడు, హూ ఆర్ యూ అనుకొని ఏం చేస్తాడు? వెంటనే కాయని తీసుకొని పండును ముఖాన్ని విసిరేస్తాడు. కనుక ముఖాన్ని విసిరేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వే పోయి ఇవ్వాలి. ఎంత మాయ చేసిందండి! కుయుక్తి చేత, కుయుక్తి ఉపయోగిస్తుంది అది. ఏమండి, మనం కూడా మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటున్నాం కదా. రోడ్డు మీద పోతూ ఉంటాం, ఎన్ని షాపులు మనకు కనపడవు. హోటల్స్ ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి, మెడికల్ షాపులు ఉంటాయి, మందు షాపులు ఉంటాయి,
టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఏమంటే అన్ని రకాలుగా ఉంటాయి. ఏమండి మంచి పండు అండి, ఆరోగ్యం వచ్చేదనండి, కొనుక్కొని తినిపోండి అని నిన్ను ఏమైనా ప్రేరేపిస్తుందా? ప్రేరేపిస్తుంది. ఎలాగో తెలుసా? ఇప్పుడు డబ్బులు పండ్లకు రేట్ ఎక్కువ ఉందిలే, వద్దులే. పండ్లకి ఏముందట? రేట్ ఎక్కువ ఉంది కాబట్టి వదిలే. వద్దులే, తర్వాత కొనుక్కొని తిందాంలే. పండ్లు అయితే ఇంకా వేరేదైతే ఏదైనా మటన్ షాప్ అయితే చికెన్ ఉందనుకోండి, ఆదివారంగా అది రేట్ ఎక్కువ, అది అనారోగ్యం. వాటికి మందులేసి మాకులేసి పెంచుతున్నారు. దాన్ని చూడగానే కళ్ళు చూసినాయి, నోరూరింది, మనసులో పుట్టింది. మొత్తానికి ఏం చేయాలి? షాపులో ఉన్నది ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉంటే పరిగెరు, నా ఒంట్లో ఉండాలని సిద్ధపడిపోయామో లేదో చెప్పండి. అదైతే తీసుకొని వస్తాం. ఎన్ని రకాలుగా ఉంటాయి. అదే జ్యూస్ పాయింట్లు కనపడుతుంటాయి, చెరుకు రసాలు కనపడుతుంటాయి రోడ్ల మీద. పోయి చూద్దామని చూసుకుంటూ పోతాం. చెరుకు రసం బలాగా పెట్టారనండి, పోనీ 50 రూపాయలు 10 రూపాయలు అని తాగదాం అనుకుంటావా? లేదు. అదే ఒక మంచి మందు షాప్ కనపడితే, మాట వరకు చెప్తున్నాను, మీరు ఆలోచించండి. ఏమండి అదే పెద్దదైతే అందరు చూస్తారు. ఏమనండి, ఈ మధ్యకాలంలో గ్రీన్ పట్టాలు వాటి కోసం వచ్చినట్టుగా ఉన్నాయి. అవునా? చుట్టూ కట్టుకొని కనబడకుండా పోయి అందులో కూర్చొని తాగుతూ ఉంటారు. మీరు ఆలోచించండి. ఒక ఆరోగ్యాన్ని మనం తీసుకునే దాని మీద ఉన్న ఆలోచన కంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసేది, మన ఆత్మీయ జీవితాన్ని కుంగతీసేది, దేవునికి దూరంగా చేసే దాని మీద ఎంత మమకారం ఉంటుంది, ఎంత మక్కువ ఎక్కువగా కలిగి ఉంటున్నారు చెప్పండి. ఇదంతా చేయించేది ఎవరు అనుకుంటున్నారు? అది వచ్చి ఏమన్నా నీ నోట్లో పోతుందా అంటే మనమే పోతాం, మనమే కొనుక్కుంటాం, మనమే తీసుకుంటాం. ఎంత తెలివిగా అది పనిచేస్తుంది చూడండి. కనుక దాన్ని తెలివితేటలను నీ కాళ్ళ కింద దొక్కాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. నిజంగా మనం ఎంత గొప్పవాళ్ళం అండి, ఎంత అదృష్టవంతులం అండి. అపవాది వేసే ప్రతి బాణాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు ఆరాధనలో, సంఘాలతో, సహవాసంలో నిజంగా మనం ఎదుగుతూ ఉంటే అక్కడికి పోయింది అది వద్దు, అదే కదా అనుకుంటావా? సహజంగా అనుకుంటామండి. మనం మారే అవకాశం ఉంది. ఎందుకు చెప్పానంటే అపవాది తెలివితేటలుగా మనతోనే పాపము చేయించి, పాపములో మనల్ని ముంచి తన కొరకు బ్రతుకుతున్నట్టుగా దేవుని కొరకు దూరం చేసి మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ఇలాంటి విషయాలు మనం పసిగట్టాలి, మనం ఆలోచించాలి ప్రియులారా. దీన్ని ఏమన్నారు తెలుసా? ఆత్మను భ్రష్టు పట్టించే దానిలో ఒకటి అదే చెడు దృష్టి. ఏంటది? చెడు దృష్టి. చెడు దృష్టి అండి. తినుము త్రాగుము అన్నాడా? అంటుంది. తినండి, తాగండి, ఆడండి, పాడండి, అల్లరితో కూడిన ఆట పాటలు. పాటలలో ఏముంటుంది? అల్లరి. నాట్యాలలో ఏముంటాయి? ఆగుతాడా? గేసాడనంటే ఎలా ఉంటుంది చెప్పండి? కాలు ఆగదు. అనుభవంతోనే చెప్తున్నాలేండి. కొన్ని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం మారాలి. మన జీవితాన్ని ఎంతో నాశనం చేసుకున్నాం మనం. అందులో మళ్ళీ దేవుడు అలాంటి జీవితంతోనే చనిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. అది చాలా భయంకరం. చెడు దృష్టి. దృష్టి ఎడిపోతుంది, వాక్యం మీదకి పోతుందా? చూసిన ప్రతిదానిని ఆకర్షించుకొని దానితో గడపాలని మనం ఏమైనా ఒకవేళ అనుకుంటున్నామా? అయితే నీ కనుదృష్టిని మార్చుకో, నీ ఆత్మీయ దృష్టిని దేవుని వైపు మలుచుకో. కొంచెం మనం బాగుంటూ ఉంటాం, అంతే కదా? ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. తర్వాత మరొకటి ఆత్మను భ్రష్టు పట్టించేది గర్వం. ఏంటది? 101వ కీర్తన 5వ వచనం చూద్దాం. 101వ కీర్తన 5వ వచనంలో తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గలవాని, గర్వించిన హృదయం కలిగిన వారిని నేను సహింపను అన్నారు. చూసారా? దేవుడు సహించుకోడట. ఎలా? అహంకార దృష్టి. ఎంత చెప్పినా వినట్లేదా? నీ దృష్టి ప్రకారంగానే నువ్వు నడుచుకుంటున్నావా? అందుకే చెడు దృష్టిది. అహంకారం వచ్చేస్తుంది.
ఏమంటే అహంకారం అంటే ఏందో తెలుసా మీకు? తాను చేసిన తప్పుని ఒప్పుకోలేని దృష్టి అహంకార దృష్టి. తాను చేసిన నేరాన్ని ఒప్పుకోనిదే అహంకారం. అహంకారం అనేది భయంకరమైన నయం కాని ఒక రోగం లాంటిది. మీరు గమనించండి, బాగా ఆలోచించండి. అహంకారం అనేది చాలా మంచిది కాదు. అహంకారము నయం కానీ ఒక రోగం, అది కాదు. అందుకే దేవుడు ఎంత మంచి మాట చెప్పాడు తెలుసా? అహంకార దృష్టి గలవారుగా గర్వించిన హృదయాలుగా మారకండి. మన హృదయంలో గర్వం వద్దు, తగ్గి ఉందాం. ఏదైనా కానీ మనం నమ్మిన క్రీస్తు మనకి దేవుడిచ్చిన జీవితంలో దేవుని గణపరుద్దాం, దేవుని ఆనంద పెడదాం. గర్వంతో వద్దు. ఏం సాధిస్తాం? ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. ఒక్కసారి మనం శ్మశానం వైపు చూస్తే ఎంతోమంది ఉన్నారు అక్కడ. గర్వంతో ఉన్నవాళ్ళు, చెడు దృష్టి కలిగిన వారు, ఏమండి లోకాన్ని అనుభవించి జయించి ఇష్టానుసారంగా రాజ్యాన్ని ఏలినటువంటి వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుడు ఈరోజు మనల్ని బ్రతికించాడు అంటే, ప్రతి విషయాన్ని మనకు క్షుణ్ణంగా తెలియపరుస్తున్నాడు అంటే, ఇవి మీరు చేస్తున్నారని కాదు, ఇలాంటి చేసేవారిని నా దగ్గరకు రానివ్వను అని దేవుడు చెప్తున్నాడు. నాకు అసహ్యం కదా అంటున్నాడు, నేను సహించను అంటున్నాడు. దేవుడు సహించాడు కనుక దేవుని కొరకు బ్రతికే నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సహించాలి, తప్పదు. మరి ఏం చేద్దాం? దుష్టుడు ఏ విధంగానైనా మనల్ని చెడగొట్టాలని చూస్తుంటాడు, గర్వ హృదయాలుగా మార్చాలని చూస్తున్నాడు. వద్దు. వాక్యం ఉంటే ప్రతిదాన్ని మనము సహించుకోగలుగుతాము. అదే మనకు క్రీస్తు నేర్పించింది. నేర్చుకుందాం. నేర్చుకున్న దానిని సమాజానికి చూపిద్దాం. ఆ కాడికి నీకు కావలసింది ఓపిక. తప్పదు, ఓపిక కలుగుదాం. అన్ని బరాయిద్దాం, అన్నిటిని దిగమింగుకుందాం. దేవుని వాక్యానికి లోబడదాం. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు క్షమించుకుందాం. ఏం చేద్దాం చెప్పండి? మనం చేసిన పాపంలో క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు. ప్రతి దానికి పరిష్కారం ఆయన ఇస్తాడు. ప్రతి దానిని న్యాయంలోకి ఆయన నడిపిస్తాడు. ఎవరు చేసిన క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక మీరు ఆలోచించండి. అహంకారమైన హృదయంతో మనం ఉంటే భ్రష్టత్వం కలిగిన వారమై మనం ఉంటాము. ఇంకోటి ఏందో తెలుసా? విశ్వాసంలో నుండి మనం తొలగిపోయి భ్రష్టులమైపోతాము. 2 తిమోతి పత్రిక చూద్దాం చివరగా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో ఉన్న భాగాన్ని మనం చూడగలిగితే, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో ఉన్న భావం ఒకసారి చూద్దాం. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనై అందరూ. చూసారా, మనం పైకి భక్తిగా ఉండొద్దు. ఒకటే చెప్తున్నాను, నటించొద్దు అంటున్నాడు దేవుడు. జీవించండి క్రీస్తులా. క్రీస్తుని నమ్ముకున్న, క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవ జనాంగమా, మీరు పైకి భక్తి కలిగిన వారై ఉండకండి, దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉండండి. ఇట్టి వారికి విముఖుడవై ఉండండి. విముఖుడవై ఉండు, దూరంగా ఉండు. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడిన వారై ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారును, వీరిలో చేరిన వారును ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరించరు. చూసారా, సత్యాన్ని ఎదిరించే ప్రతివాడు, విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రతివాడు భ్రష్టుడుగా మారుతాడు అని దేవుడు చెబుతున్నాడు. నీ ఆత్మకు విశ్వాసం అంటే తెలిసింది కదా. నీ ఆత్మకు కావలసింది నమ్మకం కదా. ఆత్మీయంగా జీవించాలి కదా. ఆత్మానుసారమైన జీవితాన్ని మనం గడపాలి కదా. శరీరానుసారమైనటువంటి మనసును మనం చంపివేయాలి కదా. అలాంటి వారు ఎప్పటికీ పాటించరట. శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఆత్మానుసారమైన మాటలు వినలేరు, వాటిని పాటించరు.
అలా పాటించాలని చెప్తూ ఉంటే ఎదిరించే వాళ్ళుగా మారుతారట. అందులో వారి పేర్లు కూడా చెప్పారు. ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను కూడా ఎదిరించారు. వీరులు చెడిపోయిన మనసు కలిగిన వారై. చూసారా, అంటే మన మనసు చెడిపోవద్దన్నది దేవుడు కోరుకుంటున్నాడు. మరలా తిమోతికి రాజు చెప్తున్నాడనంటే, విశ్వాసములో ఉన్న క్రైస్తవులారా, విశ్వాసులారా, ఓ సంఘస్థులారా, మీరు చెడిపోయిన మనసు కలిగిన వారై ఉండొద్దు. అదే దేవుడు మనకిచ్చేది. ఈ దేవుడు మనకు చెప్పేదని అదేనండి. చెడిపోయిన మనసు కలిగిన వారమైతే విశ్వాసంలోకి తప్పిపోతాం. ఒక్కసారి తప్పు చేసామనంటే ఎన్ని తప్పులు చేయటానికి మనం సిద్ధపడతాం. అవునా? అదే ఒకేసారి మనం ఖండిస్తే, మన మనసుకు మనం బుద్ధి చెప్పుకుంటే, మన ఆలోచనలకు కట్టడి వేసుకుంటే అయిపోతుంది కదా. దేవుడు సంతోషిస్తాడు కదా. మన మనసు విశ్వాసంలో ఉంటుంది కదా. ఆత్మ భ్రష్టు పట్టదు కదా. కనుక మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని వరలరా. ఆత్మను భ్రష్టు పట్టించేవి అవే పాపాలు. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? దురాలోచనలు, దురాశలు, దుష్టత్వము, చెడు దృష్టి కలగటం, అహంకారమైన హృదయం కలగటం, అవిశ్వాసము, సత్యాన్ని ఎదిరించటం, సత్యానికి లోబడకుండా బ్రతకటం, ఇవన్నీ ఆత్మను భ్రష్టు పట్టించేవి. ఈ జాబితాలో మనం ఉండకూడదని నాకు నేనుగా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని కూడా మేలుకొలుపుతూ ఈ మాటలు చెప్పాను. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మన ఆత్మ, రక్షింపబడిన ఆత్మ దేవుని చెంతకు చేరాలటానికి, దాని కొరకు మనందరము కూడా విశ్వాస విషయంలో తప్పిపోకుండా, ఏమండి, రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనము స్థిరులుగా ఉండి దేవుని కొరకు నమ్మకమైన సాక్ష్యంగా నువ్వు ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు నాయన మా ఆత్మీయ జీవితాన్ని మేము పెంపొందించుకోవటానికి ఆత్మను భ్రష్టు పట్టించేవి ఏవో నేర్చుకున్నాం తండ్రి. అవి మాలో ఉంటే మేము తీసివేసి పరిశుద్ధతను నాయన మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మరొకసారి పాపం చేయకుండా ఉండటానికి మేము ప్రయాసపడుతున్నాం. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయ జీవితానికి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.